2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరడంతో మున్సిపల్ అధికారులు ఆస్తి పన్ను వసూలుపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. పన్ను బకాయిదారులకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రెడ్ నోటీస్ జారీ చేసి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన బుక్కే శ్రావణి పవర్ లిఫ్టింగ్ 52 కేజీల విభాగంలో జాతీయ స్థాయిలో ఎంపికైన సందర్భంగా ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాల్వాతో సన్మానించి అభినందించారు. ప్రభుత్వం పరంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. క్రీడాకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో యువకుడు సాయి కుమార్ హత్యపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే హత్యకు పాల్పడిన సదయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు గురైన సాయి కుమార్ మృతదేహాన్ని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పరిశీలించి కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ తీగలగుట్టపల్లిలో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక వేసవి శిబిరంలో భాగంగా సంవేదన 2 అంతర్జాతీయ రక్తదాన శిబిరాన్ని మాజీ మేయర్ సందర్శించారు. మాజీ కార్పొరేటర్ నిప్పా రాష్ట్ర సెక్రటరీ కోలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు రక్తదానం చేశారు.